ఫ్రెండ్స్ నమస్తే. మొదటగా నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా నా ఛానల్ని ఎంతగానో ఆదరించారు. ఎన్నో వ్యూస్ వస్తున్నాయండి. మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీకు అందరికీ కూడా ఒక మంచి అది చిట్కా అనుకోండి, ఏదైనా కానీ ఒక మంచి విషయం అయితే తెలియచేయాలని అయితే ఆశపడుతున్నానండి. ప్రతి మనిషికి కూడా ఆక్సిజన్ చాలా అవసరం అండి. మనం కరోనా టైంలోనండి ఆక్సిజన్ లేక ఇక్కడ హాస్పిటల్లోని ఆక్సిజన్ దొరకక ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. ఎందుకంటే అవి విదేశాల నుంచి ఆ ఆక్సిజన్ సిలిండర్స్ని మనం ఇక్కడ తెచ్చుకోవడానికి కొన్ని లక్షలు పే చేసినా సరే కొన్నిసార్లు దొరకలేని పరిస్థితి అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా 10 మందిలో ఒకరు, 100 మందిలో ఒక 20 మంది, 30 మంది చాలామంది కరోనాతోని ఇబ్బంది పడినప్పుడు అంతమందికి ఆక్సిజన్ ఇవి దొరకక చాలా ఇబ్బంది అయితే చాలా పడ్డారండి. ఎందుకంటే చాలా ప్రాణాలతో పోరాడారండి. అటువంటిది అప్పుడు అసలు డబ్బు కోసం చూడకపోయినా మన అవసరం తీరడానికి ఆక్సిజన్ సిలిండర్స్ దొరకలేదండి. కానీ ఈరోజు మీ ముందుకి నేను ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. ఈ ఆక్సిజన్ ఇవన్నీ కూడా పుష్కలంగా మనకి ఇవ్వండి ఇలాంటి చక్కని మొక్కల్లోనండి దొరుకుతాయి. ఇవి మీరు కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మన మన ఇంటి మీద పెంచుకుంటాం, చాలా మంచిది. కానీ మన కారిడార్లోనూ ఈ మొక్కలు అనేవి మనం పెంచుకున్నట్లయితే చాలా యూజ్ అండి. ఎంత యూజ్ అంటే మనకి ఇంకా పుష్కలంగా ఇలాగ ఆక్సిజన్ ఇంకా మనకు వస్తూనే ఉంటుందండి. ఇంకా ఇండ్ల పాదుల్లో ఎవ్వరు కూడా పిల్లలు కానీ ఎవ్వరు కూడా అసలండి అనారోగ్యానికి అస్సలు దగ్గర అవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి పుష్కలంగా మంచి ఎయిర్, మంచి గాలి అండి, మంచి గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. ఇవ్వండి ఇవే కాదండి, చక్కగా మీరు చూస్తున్నారు కదా, ఇవ్వండి ఆ పైనుంచి అవన్నీ కూడా మీకు ఇవ్వండి ఆ మీద వరకు నవలాగా నేను చూసారా ఇవన్నీ కూడాను మీకు ఇంకెలాగ నేను తిప్పి చూపిస్తాను మీకోసం అందరూ తెలియడానికైనా నేను కింద ఇవ్వండి చూడండి. ఇవ్వండి ఇక్కడ మాది ఇది బాల్కనీ అండి. బాల్కనీలోనూ మీకు నేను చూపిస్తున్నాను. ఇది చూడండి చక్కగా మనీ ప్లాంట్ తర్వాత ఇది స్నేక్ ప్లాంట్. మీకు ఏవి మంచి మొక్కలు ఏవి మంచిగా బ్రతుకుతాయి అని అనుకుంటే అవి పచ్చగా వేసుకోండి, ఎంత బాగుంటాయి. ఇవ్వండి పుదీనా ఇవన్నీ వేసుకుంటే చక్కగా మనకి మన ఆరోగ్యం ఎంత బాగుంటుందండి, ఎంత హెల్తీగా ఉంటామండి నిజంగా. ఎందుకంటే మనము అసలు ఇంకా ఆరోగ్యాన్ని కొనుక్కోవడం ఏంటండి అంటే అలాంటి సిచ్యువేషన్ మనం చూసి వచ్చాము. ఆ కరోనా టైంలోనూ చాలా వరకు అసలు చిన్న పెద్ద వయసుతో తారతమ్యం లేదండి. చాలామంది అనారోగ్య పరిస్థితికి అటువంటిది ఇంకెప్పుడు మనము అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. మీరందరూ కూడాను మీ బాల్కనీలోను మొక్కలందరూ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి. మీరు నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నా పర్లేదు. ఇలా ఎవరో ఒక్కొక్కరు ఇద్దరు ఉంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు తెచ్చుకొని ఇలా కూడా మనం పెంచుకోవచ్చండి. నేనైతే ఇవేవి కొనలేదండి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను. కొన్ని అయితే తీసుకున్నాను బయట నుంచి, నర్సరీ దగ్గర నుంచి కొనుక్కున్నాను. మిగిలిన అయితే మా ఫ్రెండ్స్ని కానీ ఎవరిని అడిగి తీసుకొచ్చి నేను అలాగా కొంచెం నా దగ్గర ఉన్న మంచి మొక్కలు వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని నేను తెచ్చుకున్నాను. అలా కూడా మీరు షేర్ చేసుకోవచ్చండి. ఈ మొక్కలు పెంచడం అనేది మాత్రము మీరు బాల్కనీలో వేసుకోండి. కొంతమంది మనీ ప్లాంట్ని నేనైతే ఇంట్లో కూడా ఉంచాను, కానీ ఈ మధ్యన నేను తీసేసానండి. ఈ మధ్యన కూడా పెడదాం అనుకుంటున్నాను. అది వాటర్లో వేయడం వల్ల వాటర్లో కూడా మళ్ళీ ఎందుకంటే దానికోసం నేను ఇంకో వీడియో చేస్తానులేండి. అయితే మీరందరూ కూడాను ఈ మొక్కలన్నీ కూడా మీరు పెంచాలనేసి అందరూ పుష్కలంగా ఆక్సిజన్తో హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బాయ్.